హలో ఎవ్రీవన్. ఈరోజు మనం పబ్లిక్ ఫైనాన్స్లో చెప్పుకుంటున్నటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే రెవెన్యూ డెఫిసిట్, అంటే రెవెన్యూ లోటు అని చెప్పి పిలుస్తారు. ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా దీనికి సంబంధించి కొన్ని బిట్స్ అడగడం అనేది జరిగింది. రెవెన్యూ డెఫిసిట్ అని దేన్ని పిలుస్తాము, రెవెన్యూ డెఫిసిట్ని ఎలా చూస్తాము, సో దాని ద్వారా ఎలాంటి మెజర్మెంట్స్ ఉంటాయి, దాన్ని ఎలాంటి మెజర్మెంట్స్తో చెప్తాము, దానివల్ల ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది మనం ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ లోటు అని చెప్పి పిలుస్తున్నాం. సో ఇక్కడ చూడండి, రెవెన్యూ డెఫిసిట్ అంటే నేను ఒక డెఫినేషన్ రాశాను, అలాగే ఒక ఫార్ములా కూడా ఇచ్చాను. మనకి ఈ కాన్సెప్ట్ ఎందుకు ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్గా డిజైన్ చేసాము మనం అంటే, రెవెన్యూ డెఫిసిట్ అలాగే ఇంకా బడ్జెట్లో ఉన్నటువంటి డెఫిసిట్ అన్నింటిపైన కూడా డెఫిసిట్స్ అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బడ్జెట్ని ప్రవేశపెట్టేటప్పుడు మనకి ఎలా చెప్తాము, రెవెన్యూ రిసీట్స్ అలాగే క్యాపిటల్ రిసీట్స్, అంటే బడ్జెట్ రెండు బడ్జెట్లు అని చెప్పాలి. రెవెన్యూ బడ్జెట్ క్యాపిటల్ బడ్జెట్ను కలిపితే టోటల్ బడ్జెట్ అని చెప్పి పిలుస్తాం. సో రెవెన్యూ బడ్జెట్ అనేది ఏంటి, టోటల్గా ప్రభుత్వానికి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత రెవెన్యూ అనేది వస్తుంది, ఎంత రెవెన్యూని ఎక్స్పెండిచర్ చేస్తున్నాము అని చెప్పేటటువంటి ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ని రెవెన్యూ సైడ్ చూస్తాం. క్యాపిటల్ సైడ్ కూడా అంతే, క్యాపిటల్ రిసీట్స్ ఎలా ఉంటాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఎలా ఉంటాయి అనేవి దాన్ని క్యాపిటల్ విషయంలో మాట్లాడదాం. బట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, బడ్జెట్లో కేవలం రెవెన్యూ విషయాన్ని మాత్రమే చూడాలి, అంటే ఎంత రాబడి వస్తుంది. సో రెవెన్యూ డెఫిసిట్ అనేది ఏంటి అంటే, రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ ద ఎక్సెస్ ఆఫ్ ఇట్స్ టోటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ టు ఇట్స్ టోటల్ రెవెన్యూ రిసీట్స్. రెవెన్యూ లోటు అని దేన్ని పిలుస్తాము అంటే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అలాగే రెవెన్యూ రిసీట్స్ రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. రెవెన్యూ రిసీట్స్ అంటే ప్రభుత్వానికి వచ్చేటటువంటి రెవెన్యూ ద్వారా వచ్చేటటువంటి రిసీట్స్ మీన్స్ ఎంత ఆదాయం వస్తుంది, ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాను, అంటే రిసీట్స్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతున్నాం. రెవెన్యూకి సంబంధించిన రిసీట్స్, రెవెన్యూకి సంబంధించిన ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడేదాన్ని రెవెన్యూ డెఫిసిట్ అంటారు. సో ఎప్పుడు రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది, రిసీట్స్ ఎక్కువగా ఉండి రిసీట్స్ అనేవి తక్కువగా ఉండి ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందనుకోండి, వచ్చే ఆదాయం తక్కువ చేసే ఖర్చు ఎక్కువ, అప్పుడు డెఫిసిట్ ఉంటుంది. రెవెన్యూ రిసీట్స్ అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్ బోత్ ఈక్వల్గా ఉన్నాయనుకోండి, రెవెన్యూ అనేది బ్యాలెన్స్డ్గా ఉన్నట్టు అర్థం. అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్ తక్కువగా ఉండి రెవెన్యూ రిసీట్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, రెవెన్యూ సర్ప్లస్ బడ్జెట్ అని చెప్పి పిలుస్తాం దాన్ని. సో రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ ఓన్లీ రిలేటెడ్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ రిసీట్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆ రాబడి ఎంత, చేసేటటువంటి ఖర్చు ఎంత. ఇక్కడ ఇంకా డీటెయిల్డ్గా చూస్తే రెవెన్యూ డెఫిసిట్ అని దేని పిలుస్తాము అంటే, టోటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, ప్రభుత్వం ఎంత డబ్బును ఖర్చు పెడుతుంది మైనస్ ఎంత రెవెన్యూ అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ 150 రూపాయలు ఉందనుకుందాం, ప్రభుత్వానికి వచ్చిన రెవెన్యూ రిసీట్స్ అనేది 100 రూపీస్ ఉందనుకుందాం. అంటే 100 రూపాయల ఆదాయం వస్తే 150 రూపాయలు ఖర్చు పెట్టారు, అంటే ఎక్సెస్ 50 రూపీస్ ఏంటి, డెఫిసిట్ అని అర్థం. 150 రూపాయలు ఖర్చు పెట్టారు, 150 రూపాయల రెవెన్యూ వచ్చింది, సో దెర్ ఈజ్ నో డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్ ఏమీ లేదు. అలాగే 150 రూపీస్ ఏమో ఎక్స్పెండిచర్ చేశాము, 200 రూపీస్ రెవెన్యూ వచ్చింది అనుకోండి, ఆ 50 రూపీస్ ఏంటి, సర్ప్లస్, ఎక్కువగా ఉన్నది అని అర్థం. సో రెవెన్యూ డెఫిసిట్ని ఎలా చూస్తాము, రెవెన్యూ లోటు అని దేన్ని అంటాము అంటే, రిసీట్స్ కంటే ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటే ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్ని మనం రెవెన్యూ డెఫిసిట్ అని చెప్పి పిలుస్తాం ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లో. సో దీన్ని ఎలా చూస్తాము అంటే, రెవెన్యూ డెఫిసిట్ ఇండికేట్స్ దట్ ద గవర్నమెంట్ డజంట్ హ్యావ్ సఫిషియెంట్ రెవెన్యూ ఫర్ ది నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. ప్రభుత్వం దగ్గర సాధారణంగా ప్రభుత్వాలు నడవటానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకుండా ఇన్సఫిషియెంట్, డజంట్ హ్యావ్ సఫిషియెంట్ రెవెన్యూ అంటే సరైన డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర, డిపార్ట్మెంట్స్ని రన్ చేయడానికి డబ్బులు లేవు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, అది ఇండికేట్ చేస్తుందని అర్థం. సో ఇన్ అదర్ వర్డ్స్, when the government starts spending more than it earns, it results
ఇన్ రెవెన్యూ డెఫిసిట్. దీని అర్థం ఏంటి? ప్రభుత్వం స్పెండింగ్ మోర్ దాన్ ఎర్న్స్, వచ్చేదానికంటే ఎక్కువ ఖర్చు పెడుతుంది అనుకోండి, అప్పుడు రెవెన్యూ డెఫిసిట్ అనేది ఉంటుంది. సో రెవెన్యూ డెఫిసిట్ ఫోర్సెస్ ద గవర్నమెంట్ టు డిస్ఇన్వెస్ట్ ఆర్ కవర్ ది షార్టేజ్ బై బారోయింగ్. సో ఇలాంటి పరిస్థితులు అనేవి రెవెన్యూ డెఫిసిట్ ద్వారా వస్తాయి. సో అందుకే ప్రభుత్వాలు తమ దగ్గర రెవెన్యూ అనేది తక్కువగా ఉన్నప్పుడు తమ ఆస్తులను డిస్ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. ప్రభుత్వం దగ్గర ఏవైతే ఆస్తులు ఉన్నాయో, ప్రభుత్వం ఎక్కడైతే పెట్టుబడులు పెడుతుందో వాటిని తగ్గించుకొని ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వం దాన్ని కూడా ఒక రెవెన్యూ మార్గంగా చూసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. లేదా అది కూడా సాధ్యం కాలేదనుకోండి, ఇక ఆ రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉందో, వచ్చింది 100 రూపాయలు, చేసింది 150 రూపాయలు ఖర్చు, ఆ ఎక్సెస్ 50 రూపాయలు ఎక్కడి నుంచి సంపాదించాలి? ఐదర్ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆస్తులన్నా అమ్ముకోవాలి, లేదా ప్రభుత్వం ఎక్కడన్నా పెట్టుబడులు పెడితే వాటిని ఉపసంహరించుకొని ఆ డబ్బులైనా తెచ్చుకొని ఆ 50 రూపాయలు పూడ్చుకోవాలి, లేదంటే 50 రూపాయలు ఎక్కడి నుంచైనా అప్పు తెచ్చుకోవాలి. సో ఇది పరిస్థితి. వస్తుంది 100, చేస్తుంది 150, ఇట్లా 100, 150 అంటే 50 రూపీస్ డిఫరెన్స్ ఉందనుకోండి, దాన్ని డెఫిసిట్ అని చెప్పి పిలుస్తాం, లోటు ఉంది అని చెప్పి పిలుస్తున్నాం. అలాగే దీన్ని ఎట్లా మెజర్ చేస్తున్నాం? మరి రెవెన్యూ డెఫిసిట్ని ఎట్లా చూస్తున్నాము? ఇన్ దిస్ కేస్ ఆఫ్ రెవెన్యూ డెఫిసిట్, గవర్నమెంట్ యూజువల్లీ ట్రై టు curtail their expenses or increase its tax and non-tax receipts. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? రెవెన్యూ 100 రూపీస్ ఇన్కమ్, 150 రూపీస్ ఎక్స్పెండిచర్. ఈ ఎక్సెస్ 50 రూపీస్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ప్రభుత్వం? ఐదర్ ట్యాక్స్ రూపంలోనైనా పెంచుకోవాలి, లేదా నాన్ ట్యాక్స్ రిసీట్స్ ద్వారానైనా సంపాదించాలి. సో ఆ ఎక్సెస్ 50 రూపీస్ ప్రజలపైనే ఖర్చు పెడుతుంది, కానీ దానికి సంబంధించినటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో, దానికి సంబంధించినటువంటి లోటు ఏదైతే ఉందో, మరి మళ్ళీ రిసీట్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఎక్స్పెండిచర్. కాబట్టి అసలు ఆ 50 రూపీస్ లేకపోతే మళ్ళీ ఖర్చు పెట్టడానికి లేదు. సో కాబట్టి దాన్ని మనం సమకూర్చుకోవడానికి ప్రభుత్వాలు ఏం చేస్తాయి అంటే, ప్రజలపైన ట్యాక్స్ లేదా నాన్ ట్యాక్స్ రూపంలో పెంచి ఆ గ్యాప్ని పూడ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే దిస్ కెన్ బి డన్ బై, చూడండి, దీస్ కెన్ బి డన్ బై ఇంట్రడ్యూసింగ్ న్యూ ట్యాక్సెస్ ఆర్ ఇంక్రీజింగ్ ది ట్యాక్స్ ఆన్ పీపుల్ ఇన్ హయ్యర్ ఎర్నింగ్ స్లాబ్స్. సో ఆ రెవెన్యూను పూడ్చుకోవాలి అంటే ఏం చేసుకోవచ్చు? న్యూ ట్యాక్సెస్ అనేవి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. కొత్త పన్నులు, ఇంకా ప్రజల దగ్గర నుంచి ఎలాంటి ట్యాక్స్ వేసి ఆ రెవెన్యూని రాబట్టాలి, ఆ ఎక్స్ట్రా 50 రూపీస్ని రాబట్టాలి, లేదా అత్యధికంగా సంపాదిస్తున్న వాళ్ళపైన ఇంకేమైనా స్లాబ్ వేద్దామా? ద ట్యాక్స్ ఆన్ పీపుల్ ఇన్ హయ్యర్ ఎర్నింగ్ స్లాబ్స్, ఎవరైతే ఎక్కువ సంపాదిస్తున్న స్లాబ్స్లో ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఆ 50 రూపీస్ రాబడదామా? సో ఇలాంటి మార్గాలను అన్వేషిస్తుంది. సో రెవెన్యూ డెఫిసిట్ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, రెవెన్యూ రిసీట్స్ కంటే గవర్నమెంట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువగా చేస్తే ఆ గ్యాప్లో వచ్చినటువంటి దాన్ని రెవెన్యూ డెఫిసిట్ అంటాము. ఆ రెవెన్యూ డెఫిసిట్ని పూడ్చుకోవాలంటే ప్రభుత్వం తన దగ్గర ఉన్న ఆస్తుల్ని అమ్ముకోవాలి, లేదా ప్రభుత్వం ఇదివరకు ఎక్కడైనా పెట్టుబడులు పెడితే దాన్ని డిస్ఇన్వెస్ట్ చేసుకోవాలి, లేదా కొత్త ట్యాక్స్లు అనేవి ప్రజలపైన వేయాలి, లేదా హయ్యర్ ఎర్నింగ్ స్లాబ్స్లో ఉండి సంపాదిస్తున్న వాళ్ళపైన మరింత ట్యాక్స్ వేసి, కానీ ఏదో రకంగా అయితే ప్రజల మీద ట్యాక్స్, నాన్ ట్యాక్స్, ఏదో రకంగా ఆ గ్యాప్ అనేది పూడ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది ఇవాల్టి రెవెన్యూ డెఫిసిట్ అనేటటువంటి కాన్సెప్ట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.